అందరికీ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి గోంగూర అండి. బాగా మంచిగా కడిగేసేసుకొని ఆరబెట్టాను ఒక రోజంతా. ఇప్పుడు దీన్ని పచ్చడి చేస్తాను. ఇది దాదాపుగా 6 నెలల పైన నిలువ ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి చూడండి. నూనె అది ఏం అవసరం లేదండి వేయించడానికి. గట్టిగా నూనె ఏమి వేయకుండా వేయించేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ గోంగూరకి మనకు కారానికి సరిపడా ఎండుమిరకాయలు వేయించుకుందాము. నూనె పోస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె ఎక్కువ అని అనుకోకండి, నూనె ఎక్కువే పడుతుంది చింతకాయ పచ్చడికి, గోంగూర పచ్చడికి, వాటికి. పోపు వేయించుకుందామండి. ఇదిగోండి, ఇంగువ ముక్క వేస్తున్నాను. పచ్చళ్ళలోకి కొంచెం చింతకాయ, గోంగూర వాటికి ఇదే ఇంగువ ముక్క వేస్తాం మేము. ఇదిగోండి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, పసుపు. ఇది ఇంటి పసుపు అండి, అందుకని నేను ఎక్కువ పడుతుంది నాకు పసుపు. అదే మనం మార్కెట్లో కొన్నదైతే రంగు ఎక్కువ ఉంటుంది, చిటికెడేస్తే సరిపోతుంది. ఇంటి పసుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది నాకు. ఇదిగోండి ఎండుమిరపకాయలు. ఇదని చూసారా, ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఇక పోపు కూడా వేగినట్టు. ఇదిగోండి, పోపు అంతా రెడీ అయిపోయింది. ఇది మిక్సీలో వేసేసాను. ఇదిగోండి, గోంగూర కూడా వేయించేసేసాను, అయిపోయింది ఇది కూడా. ఇదిగోండి, దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాము. ఎర్ర గోంగూర కదండి, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారము, ఉప్పు అన్నీ కొంచెం ఎక్కువే పడతాయి. మన కారాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా కూడా చేసుకోవచ్చు. మిక్సీ అయింది కదా, ఇప్పుడు ఇందులో గోంగూర అంతా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుందామండి. మరీ మెత్తగా చేయకూడదండి, కొంచెం నోటికి తగిలేటట్టుగా చేసుకుంటే చాలు. ఓకేనా? చూసారా, అయిపోయింది పచ్చడి. కొంచెం ఒక పీస నూనె ఉంటేనే పచ్చడి రుచి అండి. ఎప్పుడైనా నూనె ఎక్కువైపోయింది అని అనుకోకూడదు. రెడీ గోంగూర పచ్చడి. 6 నెలలు అనుకుంటాం కానీ నెలలో అయిపోతుంది పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.